విషం వేషం రెండూ కూడా ఒకటే. ఎందుకంటే విషం మనిషిని చంపుతుంది, వేషం మనసును చంపుతుంది. అందుకే అంటారు నటించే బంధాలు ఎన్నటికీ శాశ్వతం కాదు అని. నీకు ఒక పనికిమాలిన విధవ దగ్గర పనిచేసే అవకాశం వస్తే కూలివాడిలా కనపడు, అంతేకాని పనివంతుడిలా పనిచెయ్యకు, వాడికి నచ్చదు. మహానటులు ఎక్కడో ఉండరు, మన స్నేహితుల రూపంలో, బంధువుల రూపంలో మన మధ్యనే తిరుగుతుంటారు. వీళ్ళ నటనకు ఎన్ని నంది అవార్డులు, ఎన్ని ఆస్కార్ అవార్డులు ఇచ్చినా తక్కువే. మిమ్మల్ని చులకనగా చూసే వారి నుండి దూరంగా జరగండి. పరిష్కారం లేని గొడవల నుండి, మీ విలువ తెలియని వారి నుండి, మీ మనసును కష్టపెట్టే విషయాలకు ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆరోగ్యంగా ఉండగలరు. ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. వెలకట్టలేని బంధమైన, విలువైన వస్తువైనా మనది కాదు అని తెలిసాక ఆశపడటం అవివేకం. మనని తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడానికి కాలం ఒక అవకాశం తప్పకుండా ఇస్తుంది. బాధ్యత లేని వారికి బాధలు ఉండవు, వాదించే వారికి విలువ ఉండదు, వేధించే వారికి బంధాలు ఉండవు. నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవిస్తావు. ఎందుకంటే కాలానికి అన్నీ తెలుసు, తప్పక సమాధానం చెబుతుంది. ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోకూడదు, అది అనేక బాధలకు కారణం అవుతుంది. మొలకెత్తడం విత్తనం యొక్క విజయం కాదు, అది ఆరంభం మాత్రమే. చిన్న చిన్న ఘనతలకు పొంగిపోయి ఆగిపోయే మనిషి ఎప్పటికీ మహావృక్షంగా ఎదగలేడు. చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ చేస్తున్నారంటే అది పొరపాటు కాదు, అది వారికున్న అలవాటు. మంచి రోజు చెడ్డ రోజు అని పేరు తగిలించుకొని రాదు. మంచిగా మారాలన్నా, చెడ్డగా మారాలి అన్నా నీ ఆలోచనలే కారణం. ఏం జరిగినా పాజిటివ్గా ఆలోచిస్తే ప్రతిరోజు మంచిదే. అదుపు లేకపోతే పొదుపు ఉండదు, అలుపు లేకపోతే జీవితంలో ఏ మలుపు ఉండదు. అదుపు అలుపు సరి సమానంగా చూసుకుంటూ సాగినప్పుడే జీవితంలో గెలవగలం, విజేతగా నిలవగలం. ఆకర్షణ విచక్షణను చంపేస్తుంది. బంగారు లేడికి ఆకర్షించబడిన సీతమ్మకు అసలు బంగారు లేడి ఉండదనే విచక్షణ కోల్పోవడం వలన రామచరణాలకు దూరమై రావణ చెరలో బందీ అయిపోయింది. కంటికి నచ్చినవన్నీ కోరుకోవడం అంటే కష్టాలను కొని తెచ్చుకోవడమే. జీవితం అత్యంత శక్తివంతమైనది. నీ ఆలోచనలు మాత్రమే నీ జీవితంలో జరిగే ఎటువంటి పరిస్థితినైనా మార్చగలవు. ముద్దాడిన కత్తి గాయమే చేస్తుంది, తెగ నరుకుతున్న చెట్టు నీడనే ఇస్తుంది. నువ్వు ఎంత చేసినా, ఏం చేసినా ఎవరి గుణం వారిదే. అహంకారాన్ని జయించడం అంటే ఓ బలమైన శత్రువును ఓడించినట్టే. మితిమీరిన అహం నాశనానికి దారితీస్తుంది. మనలో ఉన్న అహాన్ని విడిచిపెట్టి అందరినీ సమాన భావంతో చూసిన రోజున నీకు జీవితం రంగుల హరివిల్లులా అవుతుంది. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజు మౌనంగా ఉండాలి. మనదైన రోజు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. మంచివారిగా నటించడం అందరికీ సాధ్యమే, కానీ మంచివాడిగా జీవించడం కొందరికి మాత్రమే సాధ్యం. తప్పు చేసి తప్పించుకోవడానికి క్షణం చాలు, కానీ కాలం వేసే శిక్షను అనుభవించడానికి జీవితం పడుతుంది. నీ నీడను చూసి నీ బలం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది. మనుషులు కూడా అంతే. అవసరాన్ని బట్టి పిలుపు, అవకాశాన్ని బట్టి తమ తీరు మారుస్తారు. నీవు బ్రతికేది ఈ ఒక్కరోజే అన్నట్లు నీవు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు, ఫలితాన్ని కాలానికి వదిలేయ్. అప్పుడు ఈ ప్రపంచంలో ఏ బాధ నీ దరి చేరదు. కొండంత కోపాన్ని చిటికడంత ప్రేమతో తగ్గించవచ్చు, కానీ కొండంత అనుమానాన్ని చిటికడంత ప్రేమతో తగ్గించలేము. అన్నింటికన్నా వేగంగా పెరిగేది ప్రపంచంలో అనుమానం మాత్రమే. మనుషులు తమ బాధలు ఇతరులతో పంచుకుంటే మనసు తేలిక అవుతుంది అనుకుంటారు. నిజానికి అలా బాధలు పంచుకున్న మనుషులు ఇప్పుడు ఇతరులకు చులకన అవుతారు. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడొద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. గుర్తుపెట్టుకో.
కొన్నిసార్లు సమాధానం కోసం అరవడం, ఆవేశపడడం కన్నా ఆగిపోవడం మంచిది. నువ్వు చెప్పేది అబద్ధం అని అనుమానం వస్తే నిజం కూడా అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది. నమ్మకం లేని చోట ఏ బంధం నిలబడలేదు. వద్దు అనుకున్నప్పుడు 100 కారణాలు దొరుకుతాయి, కానీ తిరిగి కలవాలనుకున్నప్పుడు ధైర్యం కూడా సహకరించదు. కారణాలతో విడిపోయేది కాదు బంధం, కష్టం వచ్చినా కలిసి ఉండేదే బంధం. నీకు చేత కాకపోయినా ఎదుర్కోవలసిన యుద్ధం జీవితం. అది నిన్ను చంపదు, కానీ చావు దెబ్బలు కొడుతుంది. నువ్వు కింద పడే కొద్దీ అది యుద్ధమే. ఎప్పుడైతే ఎదిరిస్తావో అదే చరిత్రగా మొదలవుతుంది. ఇంటి పేరు కలిసిన ప్రతివాడు బంధువు కాదు. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావని తెలిసి మీ ఇంటి తలుపు తట్టిన వారే అసలైన బంధువు. ఏదైనా పొందాలంటే ఇవ్వడం నేర్చుకోవాలి. ఇవ్వడం వలన మనం పొందగలమనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా ప్రయత్నించాలి. కృషి చెయ్యకుండా ఫలితం ఆశించకూడదు. నువ్వు ఇవ్వకుండా దేనిని పొందలేవు. మనిషి గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరంగుళం నాలుక మీద ఆధారపడి ఉంటుంది. సంసారంలో సర్దుకుపోయే మనసు భార్యాభర్తలిద్దరికీ ఉండాలి. ఒక్కరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతే ఇంకొకరు ఎప్పుడూ సమస్యగానే మిగిలిపోతారు. నలుగురు లేకుండా ఉండలేనని నీవు అనుకుంటే నీ జీవితం దుర్భరం. ఎప్పుడైనా ఎవరైనా నిన్ను వదిలిపోవచ్చు. అందుకే ఒంటరిగా ఉండడానికి కూడా అలవాటు పడు. రాసిన ప్రతిదాని వెనుక ఒక కారకులు ఉంటారు. కారణం తెలియని వారు భావాన్ని చూసి స్పందిస్తారు. కారకులు మాత్రం మౌనం వహిస్తారు. గతం ఓ వేస్ట్ పేపర్, ప్రస్తుతం ఓ న్యూస్ పేపర్. భవిష్యత్తు అనేది ఒక క్వశ్చన్ పేపర్ లాంటిది. కాబట్టి దానిని జాగ్రత్తగా చదివి రాసుకోవాలి. లేదంటే బ్రతుకు టిష్యూ పేపర్ అయిపోతుంది. చిన్నప్పుడు దేనినైనా పట్టుకొని నిలబడాలి. పెద్దయ్యాక దేనినైనా తట్టుకొని నిలబడాలి. నీ స్నేహితుడు నీ శత్రువుతో సన్నిహితంగా ఉంటే ఇక నీవు అతన్ని కలవకూడదని అర్థం. రావడం పోవడం మన చేతిలో ఉండదు, కానీ ప్రేమ ఆప్యాయతలు పంచే వ్యక్తిత్వం మాత్రం మన చేతిలోనే ఉంటుంది. ఎద్దుకు ఎదురుగా, గుర్రానికి వెనకగా, మూర్ఖుడికి దగ్గరగా ఎప్పుడూ నిలబడకూడదు. నిన్నటి కంటే నేడు నీ వివేకం పెరగకపోతే నీ జీవితంలో ఓ రోజు వ్యర్థమైపోతుందని తెలుసుకో. ఓడిపోతున్నామని తెలిసిన క్షణంలోనూ ఉత్సాహాన్ని కోల్పోని వారే నిజమైన ధైర్యవంతులు. చేసిన చెడ్డ పనులకే కాదు, చెయ్యని మంచి పనులకు కూడా మనం సంజాయిషి ఇచ్చుకోవాలి. జీవితం చాలా చిన్నది. మనకు ఇష్టమైన వారితో వీలైనంత వరకు ప్రేమగా మాట్లాడండి. జీవితంలో సుఖంగా ఉండడానికి 3 విషయాలు గుర్తుంచుకోవాలి. 1 జరిగిన వాటిని మర్చిపోవాలి. 2 జరుగుతున్న వాటిని గమనించాలి. 3 జరగబోయే వాటికి సిద్ధంగా ఉండాలి. బలగం ఎంతున్నా బాధల్లో ఉన్నప్పుడు భరోసా ఇచ్చినోళ్ళే అసలైన బంధువులు. ఆశలతో కూడిన అంతస్తులకు అంతమంటూ ఉండదు. ఎన్నో మెట్లు ఎక్కినా ఎక్కాల్సిన మెట్టు ఒకటి మిగిలే ఉంటుంది. అందుకే మనిషికి ఆశపడే మనసు కంటే సంతృప్తి పడే మనసు చాలా అవసరం. కడుపు కాలిన వాడికే మెతుకు విలువ తెలుస్తుంది. కష్టాలు దాటొచ్చిన వాడికే బతుకు విలువ తెలుస్తుంది. పనిచేసేవాడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తాడు. ఏ పని చెయ్యని వాడు పొరపాట్లు వెతకడమే పనిగా పెట్టుకుంటాడు. పంజరంలో నుంచి ఆకాశాన్ని చూస్తున్న పక్షికి రెక్కలతో పుట్టడం కూడా శాపంగా అనిపించిందట. పక్కవాడికి 100 సార్లు సాయం చేసినా వాడికి గుర్తుండదు, కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పు. ఆ మాటను వాడు ఎప్పటికీ మర్చిపోడు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.